ఎన్నికల దగ్గర పడే కొంది సర్వేల మీద రాష్ట్ర ప్రజలు ఎంత ఆసక్తిగా ఉంటారో మనకు తెలుసు. ఏపీలో ఎన్నికలు సరిగ్గా ఇంకా 2 నెలలు కూడా లేని సమయంలో సర్వేల మీద ప్రజలైతే తీవ్ర ఆసక్తితో ఉన్నారు. అయితే తాజాగా 3 జాతీయ సర్వేలు అయితే వెలువడటం జరిగింది. ఒకే రోజు 3 జాతీయ సర్వేలు వెలువడ్డాయి. ఆ 3 జాతీయ సర్వేలలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, ఆ సునామీలో ఆ వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఓట్ షేర్తో సహా ఏ పార్టీ ఎన్ని పార్లమెంటు స్థానాలు, ఇది అసెంబ్లీ స్థానాలకు జరిగింది కాదు, జాతీయ స్థాయిలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి నిర్వహించినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన ఫలితాలు. జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏదైతే 22 సీట్లు వచ్చాయో ఇప్పుడు 5 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదంటూ కొన్ని సర్వేలు అయితే సంచలన ప్రకటన అయితే చేశాయి. ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే ఒక ఉలికిపాటుగా మారింది. 1 కాదు, 2 కాదు, 3 జాతీయ సర్వేలు కూడా 5 నుంచి 8 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతున్నట్టుగా చెప్పాయి. అంటే డబల్ డిజిట్ పార్లమెంటు స్థానాలు కూడా వైసీపీ పార్టీకి వచ్చే అవకాశం లేదని చెప్పి మనకైతే అర్థమవుతుంది. దీన్ని బట్టి సో మొదటగా మనం ఒకసారి ఏబీపీ న్యూస్ నిర్వహించినటువంటి ఆ ఒక పోల్ని అయితే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ ఏపీకి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్డీఏ అంటే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 20 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటే వైసీపీ, కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. ఇందులో కాంగ్రెస్ కానీ అదరులు కానీ గెలుచుకునే అవకాశమే లేదని చెప్పి తేల్చి అయితే చెప్పడం జరిగింది. సో ఇది కేవలం ఇదొకటే కాదు, దీనికి సంబంధించి న్యూస్ 18 కూడా ఒక సర్వే చేసింది, చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, న్యూస్ 18 నిర్వహించినటువంటి సర్వే ఏదైతే ఉందో, మెగా ఒపీనియన్ పోలు ఏదైతే ఉందో, ఇందులో కూడా ఆ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జన సునామీ సృష్టించబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో వైసీపీకి 7 సీట్లు కేటాయించడం జరిగింది. ఏదైతే ఏబీపీలో 5 సీట్లు మాత్రమే చెబితే దీంట్లోకి వచ్చేటప్పటికి న్యూస్ 18 వచ్చేటప్పటికి 7 సీట్లను అయితే వైసీపీకి వస్తున్నట్టుగా చెప్తుంది. ఇక ఎన్డీఏ 18 సీట్లు అయితే కైవసం చేసుకున్నట్టు చెప్తుంది. ఈ సర్వేలో కూడా వైసీపీ డబల్ డిజిట్గా అయితే వచ్చే అవకాశం లేదు. ఇక ఇండియా కూటమి అంటే మన ఏపీలో కాంగ్రెస్ కానివ్వండి లేదా అదర్స్ కానివ్వండి పార్లమెంటు స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదని కుండ బదులు కొట్టింది. దీనికి సంబంధించిన ఆ ఓట్ షేర్ కూడా ఒకసారి చూద్దాం. సో ఓట్ షేర్ పరంగా మనం ఇక్కడ ఒకసారి ఆ న్యూస్ 18 నిర్వహించినటువంటి మెగా ఒపీనియన్ పోల్లో ఓట్ షేర్ ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వైఎస్ఆర్సీపీ 41% ఓట్ షేర్ కైవసం చేసుకుంటుంది. ఎన్డీఏ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 50% ఓట్ షేర్ని కైవసం చేసుకుంటుంది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 6% ఓట్ షేర్ను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆ ఒపీనియన్ పోల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీలో చలనం వచ్చిందని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో 3% ఓట్ షేర్ అవకాశం ఉందని మనం అనుకున్నాం. బట్ జాతీయ ఛానల్స్ మాత్రం 6% వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఎందుకంటే పక్కన ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఇటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుందని చెప్పి వీళ్ళైతే అంచనా వేశారు. ఇక గెలుపు విషయానికి వస్తే మాత్రం ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో 50% ఓట్ షేర్తో సునామీ సృష్టించబోతుంది. కేవలం వైసీపీ 41% ఓట్ షేర్తో 7 సీట్లకే పరిమితం అవుతుంది. వాస్తవానికి 2019లో వైసీపీ పార్టీ 50% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది ఇండివిజువల్గానే. బట్ దాదాపు 9 నుంచి 10% ఓట్ షేర్ని అయితే కోల్పోతుంది. ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకునే పరిస్థితి. అంటే ఎన్నికలకి ఇంకా దాదాపు 1.5 నుంచి 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా ఈ ప్రభావం అనేది పెరుగుద్ది. ఈ ఓట్ షేర్ ఏదైతే ఉందో దాదాపు 50 నుంచి 52, 53కు పైగా ఓట్ షేర్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. వైసీపీ ఇంకా 2-3% ఓట్ షేర్ని అయితే కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొంది యాంటీ అనేది పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం అయితే ఉండదు. దీనికి సంబంధించి ఇంకొక జాతీయ సర్వే కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా పెను సంచలనాలు చోటు చేసుకోబోతున్నట్టుగా చెప్తుంది. ఇక్కడ వైసీపీ పార్టీకి 8 సీట్లు అయితే చెప్పడం జరుగుతుంది. సో అంటే 8 సీట్లు అయితే ఇప్పుడు ఇండియా టుడే అయితే ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో అయితే సీ ఓటర్ సర్వేలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం 17 సీట్లతో 14+ అంటే గతంలో కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అనేది ఇప్పుడు 14 సీట్లు గెలుచుకుంటుంది. వైసీపీ 14 సీట్లు కోల్పోయి 8 సీట్లకు పరిమితం
పరిమితం అవుతుందని చెప్పి ఈ సర్వేలో అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ 3 సర్వేలలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జన సునామీ సృష్టించబోతుందని చెప్పాయి. వైసీపీ పార్టీ డబల్ డిజిట్ పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. దీన్ని బట్టి ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాల్లో 150+ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఓటు శాతం అనేది 50% కంటే ఎక్కువ ఓటు శాతాన్ని ఈ 3 పార్టీలు కలిసి కైవసం చేసుకుంటున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి కేవలం 40% మాత్రమే ప్రస్తుతానికి పరిమితమయ్యాడు. బట్ ఎన్నికల దగ్గర పడే కొంది అది ఇంకా శాతం అనేది తగ్గుతుంది. అది ప్రతిపక్షాలకు అదనపు బలంగా మారే అవకాశం ఉంది. సో సీట్ల సంఖ్య అయితే మరీ పెరుగుద్ది. ఇప్పుడు కూడా కరెక్ట్గా అంచనా ప్రకారం అయితే 5 సీట్లు లేదా అంతకంటే లోపే గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 3 సీట్లకు మాత్రమే వైసీపీ పార్టీ పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తాజాగా వచ్చినటువంటి ఈ 3 సర్వేలు అనేవి రాష్ట్రంలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న వైసీపీ పార్టీ మీద మెరుపులేని పిడుగులాగా ఒక్కసారిగా సర్వేలు విడుదల కావడంతో ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి దూకే వాళ్ళు ఎక్కువయ్యారు. మరి కొంతమంది దూకటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది మునిగిపోయే నావా. సో ఈ సర్వేలు చూసిన తర్వాత ఇక పూర్తిగా పుట్ట మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి 24 ఎంపీలు, 25 ఎంపీలు అంటూ దొంగ సర్వేలు చేయించుకుని ప్రజలను మోసం చేశాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి 24, 25 సీట్లు వచ్చే అవకాశమే ఉంటే ఈ 3-4 నెలల గ్యాప్లోనే ఇన్ని సీట్లకు పడిపోయే అవకాశం ఉండదు. అంటే ప్రజలను మోసం చేయడం కోసం చేయించుకున్నటువంటి సర్వేలు అవి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి 3 జాతీయ సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన కూటమి ప్రపంచం సృష్టిస్తుందని తెలుపుతుంది. మొత్తంగా వైసీపీ పతనాన్ని అయితే అన్ని సర్వేలు కూడా వైసీపీ పతనాన్నే సూచిస్తున్నాయి. సీట్ల విషయంలో ఒక సీటు అటు ఇటు కావచ్చు తప్ప పతనం అనేది ఖాయం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయం అని చెప్పి చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలు వారు వన్ సైడే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గెలవటం సంగతి అనేది ఇంపాసిబుల్. కాకపోతే కనీసం పోటీ ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలబడే అవకాశం ఉందంటే ఎస్, అది కూడా లేదనే తెలుస్తుంది మనకి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంకొక నెలన్నర తర్వాత ఎన్నికలు జరిగితే అది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రానున్న ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయని తాజాగా విడుదలైనటువంటి ఈ 3 సర్వేలు కూడా తేల్చి చెప్తున్నాయి.